ప్రతిదినం చదువుకునే ప్రకారమే వాక్యం చదువుకుందాం. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించదను, అతడు నా నామము ఎరిగిన వాడు గనుక నేను అతని గణపరచదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. 33వ కీర్తన, సామ్ 33. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. సితారాతో యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలంతో ఆయనను కీర్తించు. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడి ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించు. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనిదంతయు నమ్మకమైనది. ఆయన నీతిని న్యాయమును ప్రేమిస్తున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వసమూహము కలిగెను. సముద్ర జలములను రాశిగా కూర్చువాడాయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడాయనే. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపుకొను, భూలోక నివాసులందరూ ఆయనకు వెరవరు. ఆయన మాట సెలవేయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడి. అనే జన్మల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును, జనముల యోచనలను ఆయన నిష్ఫలములుగా చేయను. యెహోవా ఆలోచన సదాకాలం నిలుచు, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుతున్నాడు. తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూస్తున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించిన వాడు, వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. ఏ రాజును సేనాబలము చేత రక్షింపబడ్డు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు.
వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిల్చుతున్నది. మనము యెహోవా పరిశుద్ధ నామమునందు నమ్మికించి ఉన్నాము. ఆయనను బట్టి మన హృదయము సంతోషిస్తున్నది. మన ప్రాణం యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయనే మనకు సహాయమును మనకు కేడమునై ఉన్నాడు. యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద ఉండును గాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవ, మీకు వందనములు, స్తోత్రం. ఈ ప్రాతకాలం కీర్తన గ్రంథంలో నుండి 33వ కీర్తన మేము ధ్యానిస్తూ ఉండగా మీ వాక్య భాగమును మా కొరకు దీవించి మమ్మలను బలపరచమని యేసుక్రీస్తు ప్రభువారి శక్తి గల నామములో వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఈ కీర్తన మనం జ్ఞాపకం ఉంచుకోవాలి అంటే ఒక 10 ప్రశ్నలు మనం గుర్తుపెట్టుకుంటే ఈ కీర్తన మనకు జ్ఞాపకం ఉంది. మొదటి ప్రశ్న, ఎవరు స్తుతింపగలరు? ఎవరు స్తుతింపగలరు? మొదటి వచనంలో జవాబు ఉన్నది. నీతిమంతులారా, యథార్థ హృదయులారా, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడు, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్తారు. కనుక నీతిమంతులు, యథార్థ హృదయులు దేవుని స్తుతిస్తారు. యథార్థతకును స్తుతికి ఉన్నటువంటి సంబంధం ఒక భక్తుని యొక్క అనుభవంలో నుండి మనం చివరిలో జ్ఞాపకం చేసుకుంటాం. రెండవ ప్రశ్న ఏమిటంటే, ఎలా స్తుతించారు? ఎవరు స్తుతిస్తారో మొదటి వచనంలో చెప్పాడు కీర్తనకారుడు. వారు ఎలా స్తుతిస్తారు? రెండవ వచనం, సితారాతో 10 తంతుల స్వరమండలముతో దేవుని స్తుతించేటటువంటి విధానం. మూడవ వచనం, నూతన కీర్తనతో, ఉత్సాహముతో. సో 4 విషయాలు. ఒకటి, ఈ వాయిద్య విశేషములతోనూ, అనగా సితారా స్వరమండలముతోనూ, అలాగే కీర్తన ఎప్పుడూ ఒకే కీర్తన కాదు, నూతన అనుభవంలో నుండి నూతనమైనటువంటి పాట వస్తుంది. అందుకే నూతన కీర్తన పాడుడి అన్నాడు కీర్తనకారుడు. రెండోది, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించడు. ఉత్సాహధ్వని, సంతోషంతో దేవుని సేవించమని. మూడవ ప్రశ్న, ఏమని స్తుతించాలి? దేవుని స్తుతించాలి. ఎవరు స్తుతిస్తారు, ఎలా స్తుతిస్తారో చూచాము. అయితే ఏమని స్తుతించాలి దేవుని? 4వ వచనంలో జవాబు కనబడుతుంది. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనదంతయు నమ్మకమైనది. కనుక ఆయన చేసినటువంటి దానిని బట్టి మనం దేవుడిని స్తుతించాలి. ఆయన చేసినటువంటి దాన్ని బట్టి, ఆయన ఏమై ఉన్నాడో అందును బట్టి, ఆయన చెప్పినటువంటి మాట యథార్థమైనది. ఈ 4వ వచనంలో వ్రాయబడినటువంటి పదం యథార్థత జ్ఞాపకం పెట్టుకుందాం. మనం మొదటి వచనంలో కూడా స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము జ్ఞాపకం ఉంచుకుందాం. యెహోవా వాక్యం యథార్థమైనది, ఆయన చేయనదంతయు. ఇప్పుడు తరువాత ప్రశ్న ఏంటంటే, ఆయన ఏమేమి చేశాడు? ఆయన ఏమేమి చేశాడు? 5వ వచనం, ఆయన నీతిని న్యాయమును ప్రేమిస్తున్నాడు, లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. 6వ వచనం, యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగాను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వసమూహము కలిగాను. దేవుడు ఏమి చేశాడు అంటే, ఆయన విశాలమైనటువంటి ఆకాశాన్ని ఆయన చేశాడు. అంతేకాదు, 7వ వచనంలో సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. ఆయన సృష్టి విషయంలో ఆయన చేసినటువంటి దానిని మనము జ్ఞాపకం చేసుకుని ఆయనను స్తుతింపబద్దులం. సృష్టికర్త అయినటువంటి దేవుని మనము స్తుతింపబద్దులము ఆయన చేసినటువంటి దాన్ని బట్టి. అయితే దేవుడు చేసినటువంటి దాన్ని వ్యతిరేకించేటటువంటి వారు ఉన్నారా? 8వ వచనం, 9వ వచనం, 10వ వచనం మనం చదువుకుంటే, 8వ వచనంలో కీర్తనకారుడు ఒక
ఖచ్చితమైనటువంటి విషయాన్ని స్పష్టం చేశాడు. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపువలను, భూలోక నివాసులందరూ ఆయనకు వెరవాలి. సృష్టికర్తను తిరస్కరిస్తే సృష్టి మానవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తుంది. గుర్తుంచుకుందాం. 7 ఏళ్ల మహాశ్రమంలో ఆకాశం నుండి కలిగేవి కానివ్వండి, అరణ్యాల్లో నుండి వచ్చే క్రూర జంతువుల వల్ల కానివ్వండి, లోకంలో కలిగేటటువంటి అనేక విషయాలను గురించి మనము 7 ఏళ్ల శ్రమల గురించి ప్రకటన గ్రంథంలో చదివితే దేవుని తిరస్కరించినటువంటి మనిషిని ఎలాగ సృష్టి బాధింపగలదో, లేక మనిషికి వ్యతిరేకంగా సృష్టి మారుతుందో చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. దేవుడు సృష్టికర్త, జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుకే భయభక్తులు కలిగి ఉండాలి. 8వ వచనం, లోకులందరూ ఏ దేశమైనా సరే, భూలోక నివాసులందరూ దేవునికి భయపడాలి. మనిషి దేవునికి భయపడితే పాపాన్ని చేయలేడు. పాపాన్ని చేస్తూ ఉన్నాడు అంటే సృష్టికర్త చెప్పినటువంటి నియమాలు మనిషి ఉల్లంఘిస్తూ ఉన్నాడు అంటే, ఆజ్ఞలను ఉల్లంఘిస్తూ ఉన్నాడంటే, సృష్టికర్త అయిన దేవుని స్మరణ చేసుకోవటం లేదు అని అంటే మానవుడు దేవుని నిరాకరిస్తూ ఉన్నాడు. అందువలన మనం చాలా మార్లు నష్టాన్ని చూస్తూ ఉన్నాం. 9వ వచనంలో ఆయన మాట సెలవీగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడి. దేవుడు సృష్టిని చేసినప్పుడు ఆయన సృష్టిని అద్భుతమైన రీతిగా చేసి మానవుని మేలు కొరకు స్థిరపరిచి మానవునికి అధికారం దేవుడు అనుగ్రహించాడు. 10వ వచనంలో కీర్తనకారుడు దేవుని ఆలోచన, మానవుల ఆలోచన రెండిటికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గురించి చెప్తూ ఉన్నాడు. 10వ వచనం, అన్యజనముల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును, జనముల యోచనలను ఆయన నిష్ఫలములుగా చేయును. 11, యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు. మనుషులు చాలా ప్లాన్ చేస్తారు, అన్యజనులు చాలా ప్లాన్ చేస్తారు. మా శక్తి చేత, మా జ్ఞానం చేత, మా యుక్తి చేత, మా మోసం చేత, ప్రీతికరమైన ముఖప్రీతి మాటల చేత, వాటి చేత, వీటి చేత మేము అది చేస్తాం, ఇది చేస్తాం అని మనుషులు తలంచుతారు. అయితే దేవుడు వాటిని వ్యర్థపరిచేటటువంటి వారు అనుకుంటారు కానీ వాటిని చేయలేదు. నిష్ఫలములుగా చేస్తాడంటే అవి క్రియారూపంలోనికి రావు. జనముల యోచనలను ఆయన నిష్ఫలములుగా చేయ. అందుకే 11వ వచనంలో యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు. మనము దేవుని ఆలోచన కొరకు దేవుని బిడ్డలు కనిపెట్టేది ఇందుకొరకే. మనం చేసేది అది క్షేమకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి. మనం చేసేటటువంటి ఒక నిర్ణయం మనకే కాదు, మన పిల్లలకు, మన పిల్లలకు కూడా దీవెనకరంగా ఉండాలి అంటే అది ఆయన ఆలోచన మనం కనిపెట్టి ఆయన ఆలోచనను మనం నెరవేరిస్తే యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. ఎందుకంటే వర్తమాన భూత భవిష్యత్ కాలములు ఎరిగినటువంటి వాడు ఆయన చూచేటటువంటి వాడు కనుక ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకోవాలి. ఇప్పుడు తరువాతి ప్రశ్న ఏంటంటే, దేవుని స్తుతించేటటువంటి వారు పొందేటటువంటి ఫలమేంటి? యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. ఎవరైతే దేవుని స్తుతించేటటువంటి వారుగా ఉంటారో, ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, దేవుణ్ణే తమ భాగముగా ఎంచుకుంటారు, అటువంటి వారు నిజంగా ధన్యులు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఒక చిన్న సాక్ష్యం నేను ఈ సమయంలో చెప్పాలి అని నేను అనుకుంటూ ఉన్నాను. మా తండ్రి గారికి 2 అన్నలు ఉండేవారు. మా పెదనాన్నగారు భూషణం గారు, ఆయన భక్తిపరు. ఆయన చాలా చక్కగా రాత్రిపూట వారి ఇంట్లో
కుటుంబ ప్రార్థనలో యేసుని కొరకై ఎలా జీవించేదా పాసురముగా నేను అనుదినము అని ఆయన పాడేవాడు పాట. అలాగే ప్రాతకాలములో తెల్లవారిన వేళ తెలివంది మన క్రీస్తు దివ్యనామము వేడని, ఓ ప్రియులారా దివస రక్షణ వేడని అని చక్కగా ఆయన ఉదయకాలం కూడాను దేవుని గొంతెత్తి స్తుతించేవాడు. మా ఇళ్ళ కరెక్ట్గా ముందు నుండే బస్సెస్ వెళ్ళేటటువంటి రోడ్డు, మనుషులు నడిచేటటువంటి మెయిన్ రోడ్ ఉంటుంది. కనుక ప్రాతకాలం పొలాలకు వెళ్ళేటటువంటి వారు లేక పనులకు వెళ్ళేటటువంటి వారికి ఎవరికైనా చక్కగా పాట వినపడేది. తరువాతి కాలాల్లో లూథరన్ చర్చిలో మైక్ పెట్టి పాటలు అవన్నీ వచ్చినాయి, కానీ అవన్నీ రాని కాలంలో ఆయన చేశాడు. దేవుడు వారిని దీవించాడు, వారి బిడ్డలను దేవుడు ఆశీర్వదించాడు. దేవుణ్ణే మరి తన యొక్క ఆస్తిగా ఎంచి ఆయనను కనపరిచాడు. ఆయనకు 5 కుమారుల్ని 1 కుమార్తెను దేవుడిస్తే అందరికీ చక్కని క్రైస్తవ పేర్లు పెట్టాడు. యోసేపు, మోషే, యోబు, అలాగే జేకబ్, అలాగే పరంజ్యోతి, కుమార్తెకేమో యేసుదయమ్మ, చాలా మంచి పేర్లు పెట్టాడు. ఆయన కుమారుల్లో 2 వారు మంచి పరిచర్య. ఒకరైతే ఏ జాబ్ చేయకుండా ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చారు, ఇంకొకరైతే ఖత్తర్లో చాలా సంవత్సరాలు జాబ్ చేసి తర్వాత వచ్చి నిజామాబాద్ ప్రాంతాల్లో దేవుని సేవ చేస్తూ వారి కుటుంబాల్లో నుండి మా పెద్ద నాన్నగారి మనవాళ్ళు 2 చాలా చక్కగా దేవుడు వారిని ఆశీర్వదించి, మా పెదనాన్నగారి ఒక మనవుడు ఫుల్ టైం మినిస్ట్రీలో ఉన్నాడు, లివింగ్స్టన్. ఆ బిడ్డను చూసినప్పుడు నేను మా పెదనాన్నగారిని ఎంత ఆప్యాయంగా పిలిచేవాడినో పెదనాన్న అని, ఈ బిడ్డలు నన్ను మా కజిన్ యొక్క సన్స్ పిలిచినప్పుడు నేను సంతోషిస్తూ మా పెదనాన్నగారిని జ్ఞాపకం చేసుకున్నాను. అలాగే మా పెదనాన్నగారు ఇంకొక మనవడు, వారి తండ్రి నిజామాబాద్ ప్రాంతాల్లో ఉన్నాడు, మోసెస్. చాలా దుబాయ్లో తాను మంచి జాబ్ చేస్తూ తర్వాత దేవుని పరిచర్యలో సహాయం చేసే నిమిత్తం తను హైదరాబాద్ వచ్చాడు. చాలా పరిచర్యలో తాను ఎంతో ప్రయాసపడ్డాడు, చేదోడు వాదోడుగా ఉన్నాడు. ఈరోజు తను దేవుడు దీవించి కన్స్ట్రక్షన్ కంపెనీలో తాను పార్ట్నర్గా చాలా చక్కగా వర్తిల్లటానికి దేవుని సేవకుల పేరుతో తాను ప్రోత్సాహకరంగా ఉండటానికి ఆ బిడ్డను దేవుడు ప్రారంభించాడు. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది అంత భక్తిగా లేని కాలంలో మా పెద్ద నాన్నగారిని చూసినప్పుడు ఆయన నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చేవాడు. ఆ దినాల్లో సైలస్ ఫాక్స్ గారి క్రీస్తు అనుదిన మాలిక వారి దగ్గర ఉండేది, నేను చదివేవాడిని అప్పుడప్పుడు తీసుకుని. అలాగే ఈఎస్సి వాళ్ళ కిరణం మ్యాగజైన్ ఆయన తెప్పించేవారు, అది నేను కూడా చదువుతూ ఉండేవాడు నా కాలం, స్టూడెంట్గా ఉన్న కాలం. దేవుని ప్రేమించుట, దేవునే మన ఆస్తిగా గైకొనుట అనేది మన తరమే కాదు. ఆయన బిడ్డలకు దేవుడిచ్చినటువంటి దీవెనను నేను జ్ఞాపకం చేసుకుంటే నేను ఎంతో సంతోషించి దేవునికి స్తుతి చెల్లిస్తాను. ఇప్పుడు ఇంకొక ప్రశ్న ఏంటంటే, దేవుణ్ణి స్తుతించేటటువంటి వారు ఫలం పొందుతారు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. 8వ ప్రశ్న, దేవుడు పరలోకంలో నుండి ఏం చేస్తూ ఉన్నాడు? 13వ వచనం, యెహోవా ఆకాశములో నుండి కనిపెడుతున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుతున్నాడు. తర్వాత వచనం, తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూస్తున్నాడు. గమనించండి, దేవుడు చూస్తూ ఉంటే
మరి భూమి మీద ఎందుకు ఇలా జరుగుతూ ఉన్నది అని కొన్ని మార్లు మన హృదయాల్లో ఒక ప్రశ్న వస్తుంది. మనిషి దేవునికి లోబట్టలేదు కనుక మనిషి నష్టం పొందుతూ ఉన్నాడు. దేవుడు ఆకాశములో నుండి కనిపెడుతున్నాడు, చూస్తున్నాడు. ఒక వ్యక్తి యొక్క యథార్థత ఎటువంటిది, తన మాటలు ఎటువంటివి, తన క్రియలు ఎటువంటివి, తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులు అందరి వైపు కొన్ని మార్లు ఇటువంటి వచనాలు చదివినప్పుడు ఒకే క్షణంలో వందల కోట్ల మంది వ్యక్తులను దేవుడు ఎలాగూ చూడగలడు అనేది నా చిన్న బ్రెయిన్కు అర్థం చేసుకోవటానికి అది కొంచెం నేను స్ట్రగుల్ అయ్యేవాడిని నా యవ్వన కాలం. తరువాత కంప్యూటర్స్ వచ్చిన తర్వాత అర్థమైంది, మనిషి సృష్టించినటువంటి కంప్యూటర్ ఒక సెకండ్కు మరి ఎన్ని ఆపరేషన్స్ అంటే ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేయగలుగుతూ ఉన్నదో వాటిని చదువుతూ ఉంటే టెక్నికల్ టర్మినాలజీ అప్పుడు నాకు అర్థమైంది. మనిషి సృష్టించినటువంటి మానవ మేధస్సుతో దేవుడు కలుగు చేసిన మట్టి మనిషి సృష్టించినటువంటి సూపర్ కంప్యూటర్స్ అవి ఒక క్షణంలో అవి చేయగలిగినటువంటి ఆపరేషన్స్ ఆలోచిస్తే మానవుని సృష్టించినటువంటి దేవుడు భూమి మీద ఉన్నటువంటి వందల కోట్ల మంది మనుషులను ఒక క్షణంలోనే ఎవరు ఎక్కడ ఏం చేస్తూ ఉన్నారో చూడలేడా, వారి విషయం ఆలోచించలేడా అని అప్పుడు నాకు అర్థమైంది. సూపర్ కంప్యూటర్స్ ఇన్వెంట్ చేయబడినవి, వాటి ఆపరేషన్స్ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు నాకు బాగా అర్థమైంది. దేవుడు ఒక్క క్షణంలోనే లోకంలో ఉన్న ప్రతి మనిషి ఎక్కడున్నా సరే వారి ఆలోచనను కూడా ఆయన చూడగలడు అని నాకు తేటైన రీతిగా అర్థమైంది. భూలోక నివాసులు అందరి వైపు ఆయన చూస్తున్నాడు. 15వ వచనంలో ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించిన వాడు, వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. ఆకాశం నుండి చూడటమే కాదు, కనిపెట్టడమే కాదు, ఆయన దర్శించేటటువంటి వాడు. మరి ఏకరీతిగా నిర్మించాడని వ్రాయబడింది. దేవుడు మనుషులను యథార్థవంతులుగానే పుట్టించాడు, కానీ మనుషులు వివిధములైనటువంటి తంత్రములను కల్పించుకొని, వ్యర్థమైన వాటిని కల్పించుకొని, వ్యర్థమైన వాటిని పూజిస్తూ, వ్యర్థమైనటువంటి ఆలోచనలు, ఫిలాసఫీలు మానవులు సృష్టించుకొని సృష్టికర్త అయినటువంటి దేవుని నుండి దూరమయ్యారు. తన భక్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా, వాక్యోపదేశకుల ద్వారా, సువార్థికుల ద్వారా ఎందరినో దేవుడు ఆయా కాలాల్లో బలపరిచి తన కొరకు వాడుకుంటూ ఉన్నాడు. తరువాత 9వ ప్రశ్న ఏంటంటే, మరణం నుండి తప్పించుకోవాలి అంటే ఎలాగూ, ప్రాణరక్షణ ఎట్లు ప్రశ్న. 16వ వచనం నుండి 19వ వచనం వరకు దీనికి జవాబు దొరుకుతుంది. 16వ వచనంలో, ఏ రాజును సేనాబలము చేత రక్షింపబడ్డు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకోలేడు. మనం ఏమనుకుంటాము అంటే, మనకున్నటువంటి స్ట్రెంగ్త్, మనకున్నటువంటి పవర్, పూర్వకాలంలో రాజులు వారి యొక్క సైన్య బలాన్ని బట్టి వారి రాజ్య విస్తరణ, రాజ్యం యొక్క సుస్థిరత ఉండేది. శత్రురాజులు దండెత్తి వస్తే వీరి సైన్యం యొక్క సంఖ్యను బట్టి, వారికి ఉన్నటువంటి ఆయుధముల సంపత్తిని బట్టి, గుర్రములను బట్టి, రథములను బట్టి వారు జయించేటటువంటి వారు. కీర్తనకాడు ఏం చెప్తున్నాడంటే, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకోండు. మనిషి తన సొంత శక్తి పైన వ్యక్తిగతంగాను, అలాగే యుద్ధంలో సైన్య బలం పైన మనుషులు ఆధారపడతారు. అయితే దేవుడు చెప్తూ ఉన్నాడు, రక్షించుటకు గుర్రం అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. దేవుని నామ్స్ వేరుగా ఉంటాయి.
రాజులు ఒకవేళ లేక దేశాల్లో ఉన్నటువంటి వారు తమ యొక్క ధనాన్ని బట్టి తమ యొక్క ఆయుధాలను బట్టి వారు అతిశయించవచ్చు. కానీ ఒక సమయం వచ్చినప్పుడు ఇవి సహాయం కావు, లేక ఇవి వారిని కాపాడలేవు. మరి కాపాడగలిగింది ఏది? 18-19 వచనాలు. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరములో వారిని సజీవులుగా కాపాడుటకును, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచూ ఉన్నది. దేవుని దృష్టి, దేవుని కృప. మనం దేవుని కృప కొరకు కనిపెడితే మన ప్రాణాన్ని ఆయన కాపాడతాడు. ఈ ప్రామిస్ 18వ వచనం మనం క్లెయిమ్ చేద్దాం. దేవా, మా ప్రాణమును మరణము నుండి తప్పించుము. రెండో మాట, కరువులో మమ్ములను కాపాడుము. కరువులో సజీవులుగా కాపాడేటటువంటి దేవుడు, కృప చూపించేటటువంటి దేవుడు. ఆయన కృప కొరకు మనం కనిపెట్టుకున్నాం. ఆయన యందు భయభక్తులు గల వారి మీద, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద నిల్చుచ్చు ఉన్నాయి. అందరి మీద లేదా? వారు ఆయన అంగీకరించలేదు కనుక దేవుని కృప ఆయన బిడ్డలకు, ఆయన ప్రేమించే వారికి దొరుకుతుంది. వారి పట్ల కూడా చూపిస్తాడు. కానీ వ్యత్యాసం ఏంటంటే, నీవు నీ సొంత బిడ్డను ప్రేమించిన దానికి వీధిలో వెళ్ళేటటువంటి ఒక వ్యక్తి పట్ల జాలి దయ చూపిస్తావు. వీధిలో వెళ్ళేటటువంటి వారి పట్ల చూపించేది జాలి దయ, కానీ నీ సొంత బిడ్డ పట్ల నీవు చూపించేది ప్రేమ. ఇది వ్యత్యాసం. దేవుని బిడ్డలైన వారు దేవుని కృప కొరకు కనిపెట్టేటటువంటి వారి పక్షంగా దేవుడు ఆయన ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు ఆయన కలిగినటువంటి వాడు. ఆఖరి ప్రశ్న మనము 20వ వచనం నుండి ఆయన కొరకు కనిపెట్టేటటువంటి వారు వారి పనులు ఎలాగుంటాయి. 20వ వచనం, మనము యెహోవా పరిశుద్ధ నామమునందు నమ్మికించున్నాము, ఆయనను బట్టి మన హృదయం సంతోషించుతున్నది. సంతోషం ఉంటుంది మనకు. సరే, 21వ వచనం, మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయనే మనకు సహాయము, మనకు కేడెము. దేవుని కొరకు కనిపెట్టేటటువంటి వారి యొక్క విశ్వాసము అది షీల్డ్గా మారుతుంది. మన ఫెయిత్ మనల్ని కాపాడుతుంది. మన ఫెయిత్ మనల్ని కాపాడుతుంది. చివరిలో 22వ వచనంలో భక్తుడు ప్రార్థన చేశాడు, యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద ఉండునుగా. ఇది ప్రార్థన. 22వ వచనం, నీ కొరకు కనిపెట్టుచు ఉన్నాము. దేవుడు ఆకాశములో నుండి కనిపెడుతున్నాడు. 13వ వచనంలో ఇక్కడ భక్తుడు అంటూ ఉన్నాడు, మేము నీ కొరకు కనిపెడుతున్నాం. మనల్ని చూచేటటువంటి దేవుని తట్టు మరలా మన దృష్టిని ఎత్తి ఆయన కృప కొరకు మనము కనిపెట్ట బద్ధులంగా ఉంటూ ఉన్నాం. ఆయన కృప కొరకు కనిపెట్టాలి. సో ఈ కీర్తన ఎవరు స్తుతిస్తారు, ఎలా స్తుతిస్తారు, ఏమని స్తుతిస్తారు, ఆయన ఏమి చేశాడని స్తుతిస్తారు, ఆయన ఆలోచన ఎటువంటిది, స్తుతించేటటువంటి వారి యొక్క ఫలం ఏమిటి, మరి పరలోకంలో ఉండి స్తుతింపబడేటటువంటి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు, ఆయన మన ప్రాణాలను ఎలాగూ కాపాడుతూ ఉన్నాడు, మరణం నుండి మనల్ని ఎలాగూ తప్పిస్తూ ఉన్నాడు. ఆయనను స్తుతించేటటువంటి వారు, ఆయన కొరకు కనిపెట్టేటటువంటి వారి యొక్క క్రియలు ఎలాగుంటాయి అని ఈ కీర్తనలో 10 ప్రశ్నలు మనం వేసుకుంటే మనకు ఈ కీర్తన బాగా అర్థమవుతుంది. 33వ కీర్తన. ఈ కీర్తనలో స్తుతి చేయడం యథార్థవంతులకు శోభస్కరము, ఇట్స్ కామ్లీ ఫర్ ద అప్రైట్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. దేవుని స్తుతించడం, యథార్థతకు స్తుతికి ఉన్న సంబంధాన్ని నేను మీకు గుర్తు చేయాలి అనుకుంటూ ఉన్నాను. భక్తుడు యోగు ఈ ఉదయకాలంలో మీ గమనానికి తన జీవితంలో యథార్థత అనేటటువంటి పదము స్తుతి
ఈ రెండింటికి ఉన్న సంబంధం యోబు జీవితంలో నుండి త్వరితంగా జ్ఞాపకం చేసుకుందాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో, ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషుడుండెను, అతడు యథార్థవర్తనుడు. ఈ యథార్థవర్తనుడైనటువంటి యోబును గురించి దేవుడు సాతానుతో అన్నాడు, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా, అతడు యథార్థవర్తనుడు అన్నాడు. 2వ అధ్యాయంలో దేవుడు సాతానుతో అంటున్నాడు, అతడు ఇంకను 2వ అధ్యాయం 3వ వచనం యోబు గ్రంథం, తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు. సరే, సాతాను వెళ్ళింది, చర్మాన్ని మొత్తింది. చర్మాన్ని మొత్తినప్పుడు భార్య వచ్చి ఒక ప్రశ్న వేసింది. 2వ అధ్యాయం 9వ వచనం, నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా. ఎంత చక్కగా యథార్థత అనేటటువంటి దాన్ని గురించి, అప్రైట్నెస్ దేవుని ప్రేమించేటటువంటి వారు, యథార్థవంతులుగా జీవించేటటువంటి వారు, శ్రమలో నుండి వెళ్ళిన చిట్ట చివరిలో వారి ఆశీర్వాదం దీవెన రెట్టింపవుతుంది అనేది భక్తుడు యోబు జీవితంలో రుజువు పరచబడినటువంటి భక్తి. యథార్థవంతుడు యోబు స్తుతించాడు దేవుని. ఎందుకంటే యోబు యొక్క దృష్టి ఆస్తి మీద లేదు. వాస్తవంగా యోబుకు బీపీ వచ్చి ఉండాలి, పడిపోయి ఉండాలి, ఆ వార్త వినగానే షాక్ అయి ఉండాలి. యథార్థత అనేది ఏ పరిస్థితిలోనైనా సరే వ్యక్తిని నిలవబెడుతుంది, జ్ఞాపకం పెట్టుకుందాం మనం. కనుక దేవుని స్తుతించడం మనకు దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప వరం. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. భక్తుడు దేవదాసాయి గారు రాసిన పాట, దేవ సంస్తుతి చేయవే మనస అని ఆయన దేవుని స్తుతించారు. కనుక దేవుని ఆలోచన పాటించేటటువంటి భక్తులైనటువంటి వారు. అలాగే దైవజనుడు రెవరెండ్ టి. మోజెస్ గారు చక్కని పాట రాశాడు, స్తుతి చేతును నా విజయుడేసుని, ప్రతి శత్రువుపై జయమునిచ్చాను, బ్రతుకంతటిలో భయములు తీరే, హల్లెలూయ 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 అని ఆయన పాట రాశాడు. స్తుతి చేతును నా విజయుడేసు, ప్రతి శత్రువుపై జయమునిచ్చాను. ఆ పాటలోని వచనాల్లో, నాలోని నా నైజ గుణములు నన్ను శోధించు శత్రుగణములు, నా వలె నడచి నిలచి జయించే హల్లెలూయ అని వ్రాస్తాడు భక్తుడు. అంతరంగ శత్రువులను బహిరంగ శత్రువులను జయించడానికి ప్రభు ఎలాగూ నిలవబెట్టాడు, స్తుతించుట. మీలో కొందరు మెర్లినార్ క్యాథర్స్ అనేటటువంటి భక్తుడు రాసినటువంటి ఇంగ్లీష్ కానీ వాటి తెలుగు అనువాదాలు కానీ, పవర్ ఇన్ ప్రైజ్, ప్రెజెంట్ టు ప్రైజ్, ఇటువంటి పుస్తకాలు చదివి ఉంటారు. దేవుని స్తుతించడంలో ఉన్నటువంటి శక్తి, స్తుతి చాలా గొప్ప ఆయుధం. విశ్వాసికి దేవుడు ఇచ్చినటువంటి ఆయుధం. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. ఈ ఉదయకాలం మనం దేవుని స్తుతిద్దాం. స్తుతిస్తే నీవు ఏ వరుసలోనికి వెళ్తావు అంటే దూతల వరుసలోనికి వెళ్తావు. స్తుతించకపోతేనో గర్వించి పడిపోయేటటువంటి ఆ జాబితాలోనికి వెళ్ళిపోతావు, చివరికి నీవు నష్టాన్ని పొందుతావు. దేవుని స్తుతింపనటువంటి వ్యక్తి దేవుని పట్ల ప్రేమ తగ్గిపోతుంది, ఆసక్తి తగ్గిపోతుంది, దేవుని పట్ల భయం క్రమంగా తగ్గిపోతుంది, పాపం తట్టు అవిధేయతకు ప్రేరేపించబడతాడు, గర్వం తనలో తలెత్తుతుంది, దేవుని నుండి తాను నిజమైన శాశ్వతమైన స్థిరమైనటువంటి దీవెన పొందలేడు. ఈ ఉదయకాలం ఈ వాక్యం వినేటటువంటి మనం రక్షించబడినటువంటి దేవుని బిడ్డలంగా, ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించినటువంటి వారంగా మనం ఎంతగా ప్రభువును స్తుతిస్తూ ఉన్నాము, ఎంతగా ప్రభువును ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రార్థన అవసరమే. ప్రార్థన, స్తుతి ఇవి రెండు ప్రాముఖ్యమే విశ్వాస జీవితంలో. పక్షికి రెక్కలు ఎంత అవసరమో విశ్వాసికి స్తుతి అంత అవసరం. చెట్టుకు ఫలం, పండు ఎటువంటిదో విశ్వాసి నోట స్తుతి కూడా అటువంటిది. విశ్వాసి నోట స్తుతి వింటే లోకం ఆకర్షింపబడి
దేవుని తట్టు చూస్తారు. సాతాను సిగ్గుపడుతుంది. స్తుతి నిన్ను బలపరుస్తుంది, నిలువబెడుతుంది. కనుక ఈ ఉదయకాలం స్తుతి చేయడం యథార్థవంతులకు శోభస్కరము అని మనం జ్ఞాపకం పెట్టుకుందాం. ఈ 18వ వచనములో వ్రాయబడినటువంటి ప్రామిస్ మనం క్లెయిమ్ చేద్దాం. కీడు, అపాయము, ఇటువంటి పరిస్థితులన్నింటిలో మనం ఆధారపడదగినటువంటి చక్కని వాగ్దానం వచ్చింది. యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం సంగమునకు తోడై ఉండును గాక. ఆమేన్.